మహిళా లోకానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారము. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. పురుషుడి విజయానికి కారణము ఒక స్త్రీ విజయానికి ఒక పురుషుడు ఉంటాడు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది వాస్తవంగా కూడా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండి సహకరించుకున్నప్పుడు చక్కగా కుటుంబం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి కానీ వాళ్ళు అధిగమించగలుగుతూ ఉంటారు. మన ఇళ్ళల్లో మనం చూస్తుంటాం. దానికే మన పెద్దలు ఏం చెప్పారు అంటే స్త్రీలు ఎలా ఉండాలి అని. కార్యేషు దాసి కరుణేషు మంత్రి శయనేషు రంభ భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి అన్నారు. కార్యాలు చేసేటప్పుడు ఒక దాసిలాగా చేయాలి. కరుణేషు మంత్రి అంటే ఏదైనా అవసరం పడ్డప్పుడు చక్కగా ఒక మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి. భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా చక్కగా ప్రేమతో పెట్టాలి. మరి శయనేషు రంభ అంటే పడుకునేటప్పుడు దంపతుల సౌఖ్యం కోసము చక్కగా రంభలాగా కనిపించాలి. అంతే కదండి. మరి క్షమయా ధరిత్రి, ఏవైనా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషికి. తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పులు తెలిసి కలగవచ్చు. కొన్ని అలవాట్లు పొరపాటు వల్ల అవుతూ ఉంటాయి, కొన్ని కావాలని చేసేటివి ఉంటాయి. వాటిని బట్టి క్షమించే గుణం ఉండాలి. దాన్నే క్షమయా ధరిత్రి అంటే భూదేవికి ఉన్నంత సహనం కలిగి ఉండాలి క్షమించడంలో. భూదేవి చూడండి, మనం ఎన్ని చేసినా కూడా ఆమె భరిస్తూ సహిస్తూ క్షమిస్తూ మన ఉన్నతిని కోరుకుంటుంది. అలాగా తప్పొప్పులను సవరిస్తూ చక్కగా వాళ్ళ ఉన్నతి కోసము పాటుపడాలి ఒక స్త్రీ. తల్లిగా, చెల్లిగా, అక్కగా. ఇప్పుడు చూడండి, మగవాళ్ళు పెళ్ళి కాకముందు అక్కలు, తల్లి, వదినలు వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉంటారు వాళ్ళ ఉన్నతి కోసం. వాళ్ళకి పనులు చేసి పెడుతూ ఉంటారు, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి చేసేవన్నీ కూడా ఒక భార్య ఆ ప్లేస్ స్వీకరిస్తుంది. అన్ని విషయాలను తానే చూసుకుంటుంది. మరి అందుకే కదండి లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి. వీళ్ళందరూ జీవితంలో వస్తారు వెళ్తారు, కానీ జీవిత భాగస్వామి, జీవితంలో భాగం పంచుకునేది. కాబట్టి ఎలా ఉండాలని లక్షణాలు చెప్పింది. మరి అలా అందరూ ఉన్నారా? అలా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? మన పురాణాలలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, పతివ్రతలు అంటారు. అటువంటి ఒక పతివ్రత కథ ఇప్పుడు తెలుసుకున్నాం. ఏంటంటే మధురాపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుమతి. ఆమె పేరుకు సుమతి అంటే చూడండి, సు అంటే మంచి, మతి అంటే ఆలోచనలు, మంచి ఆలోచనలు కలిగింది, మంచి మనసు కలిగింది అని అర్థం. ఆమె పేరు అయినట్టే మంచి గుణవంతురాలైన ఇల్లాలన్నమాట. మహాపతివ్రత. చూడండి, మామూలుగా మహాపతివ్రత. మరి ధనవంతుడైన కౌశికుడు భర్త ధనవంతుడే, చక్కగా వివాహం జరిగింది. కానీ ఆ కౌశికుడు ఎటువంటి వాడంటే మద్యపానం చేసేవాడు, వేశ్య సంపర్కంలో తలమునకలయ్యేవాడు, ఎక్కడెక్కడో తిరిగేవాడు. కూర్చుని తింటే కులగిరులు కరిగినట్టు ఆయన ధనమంతా వరదలై పారింది. అప్పుడు కౌశికుడు గర్భదరిద్రుడు అయినాడు. వివాహం జరిగినా కూడా తను చెడు అలవాట్ల వల్ల
ఆ ఉన్న ధనమంతా కూడా కరిగిపోయింది. ఈయన ఏం సంపాదించలేదు, ఉన్నదాన్ని మాత్రమే వాడుకుంటూ గర్వంతో ఉన్నదంతా పొడగొట్టుకున్నాడు. అట్లా గర్భదరిద్రుడు అయిండు. మరి ఇప్పుడు అయినా వ్యసనాలు మాత్రం వదలలేదు, అదే విధంగా ఉన్నాడు. అవన్నీ ఎక్కడ పోతాయండి? మరి ఇవన్నీ చేసినప్పుడు అలా భార్యను బాధిస్తూ విసిగిస్తూ ఇట్లా చేసినవి ఉంటాయి కదా. మరి తప్పులకు ఫలితము అనుభవించవలసిందే. ఆయనకి కుష్టు రోగం అంటుకుందట. ఇవన్నీ చెడు సావాసాల వల్ల కుష్టు రోగం అంటుకుంది. చేతిలో డబ్బులు లేవు, దరిద్రము అనుభవిస్తూ ఉన్నాడు. మరి ఈ పరిస్థితిలో భార్యగా సుమతి ఏం చేసిందంటే ఎప్పుడు కూడా భర్తను అసహించుకోలేదు. మరి భర్త రోగిష్టి వాడైండు కదా, చీ అని అసహించుకోవాలి కదా, ఆమె అసహించుకోలేదు. మరి డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. అప్పుడేమో 10 ఇళ్లలో భిక్షాటన చేసి తల్లిలాగా ఆదరించి అన్నం తెచ్చి పెట్టేదట భర్తకు. అతన్ని ఎదురుగా దుఃఖించేది కాదు. చూసి ముందు పళ్ళెంలో అన్నం పెట్టేసి ఎదురుగా కూర్చొని తిట్టచ్చు. చేతగానోడివి, నువ్వు చేయబట్టి నాకు ఇలా కష్టం వచ్చింది, అలా వచ్చింది, ఉన్నదంత మందికి పెట్టినవు, అది ఇది అనుకుంటూ తిట్టి ఆయనకి బాధ పెట్టచ్చు. కానీ ఆమె అది కూడా చేయలేదు. చక్కగా తన కష్టం ఏదో తను పడింది, తీసుకొచ్చి ఆయనకి చక్కగా కడుపు నింపింది తల్లిలాగా. కానీ అతని ముందు ఎప్పుడు కూడా దుఃఖించలేదట. మౌనంగా తనలో తనే బాధపడేది. అయ్యో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, ఎప్పుడు బాగుపడతాము అని. తన కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా కూడా కౌశికుడిలో మాత్రము ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఇదే అదను అని సుమతి మీద తిడుతూ ఉండేవాడు. తనే ఇంకా అసహించుకునేవాడు. ఇది లేదు అది లేదు అంటూ అరిచేవాడట. అయినా కూడా ఆమె శాంతంగా క్షమయా ధరిత్రి అన్నీ భూదేవి అంటే సహనంతో ఓపికతో ఆయన ఎన్ని చేసినా భర్త కదా అంటున్నాడులే, బాధలో ఉన్నాడు అని చక్కగా ఆయన మాటలకు క్షమించి ఆమె ఏమీ బదులు పలకకుండా ఓర్చుకునేదట. అయితే ఇట్లా ఒకరోజు భిక్ష పెడుతున్న వారకాంత పొందుకోరాడట కౌశికుడు. ఇట్లా భిక్షాలు పెట్టడానికి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు ఆ భిక్ష పెడుతున్న స్త్రీని వాంఛించిండట. మరి అతని ప్రస్తుత ఇంటి పరిస్థితి, వంటి పరిస్థితి చెప్పింది. నువ్వేమో నీ దగ్గర డబ్బు లేవు ఇవ్వడానికి వాళ్ళకి, నువ్వేమో కుష్టు రోగంతో బాధపడుతూ ఉన్నావు. ఇటువంటి పరిస్థితిలో ఇట్లాంటి కోరుకుంటే ఎట్లా, అది పనికిరాదు అని చెప్పడానికి ప్రయత్నించిందట. అయినా కూడా అతను తన కోరిక నెరవేరి తీరాల్సిందే అని ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చిండట. అప్పుడు ఏం చేస్తుంది పాపము, గత్యంతరం లేక భర్తని ఒక తట్టలో పెట్టి తలను ఎత్తి మీద పెట్టుకొని ఆ వేశ్య దగ్గరికి తీసుకెళ్ళిందట. ఈమె ఎవరినైతే కోరుకున్నాడో ఆమె దగ్గర. ఆమె మరి సుమతి పాతివ్రత్యాన్ని పొగిడింది. పాపం ఆమె కూడా ఎంత బాధపడింది. ఏ స్త్రీ అయినా తన భర్త వెళ్తూ ఉంటే ఆపాలని చూస్తుంది, కానీ నా భర్త కోరుకున్నాడు అని చెప్పి పరాయి స్త్రీ దగ్గర తీసుకెళ్ళదు కదా. ఈమె ఎంత పతివ్రత, ఇన్ని కష్టాలు పడుతూ కూడా భర్తకు సేవలు చేస్తుంది అని చాలా పొగిడిందట సుమతిని. అయితే ఈయనకేంటి కాబట్టి ఈమె బాధను చూసి ఆ వేశ్య ఘాటైన మాటలను శుద్ధులను అతనికి చెప్పిందట. చక్కగా బుదిగరిస్తూ
ఇలా అలా ఉండాలి, నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు, నీ భార్య చూడు ఎంత కష్టపడుతుంది, నువ్వు చక్కగా నీ కర్తవ్యాన్ని నిర్వహించినట్టయితే మీరు ఆనందంగా ఉండవచ్చు అని ఇట్లా శుద్ధులు మంచి మాటలు చెప్పిందట. జ్ఞానము అంటే శాస్త్ర ప్రకారం ఎలా ఉండాలి, నువ్వు ఇలా ఉన్నావు బ్రాహ్మడి అయ్యుండు, ఇది పద్ధతి కాదు అని ఆమె చక్కగా అన్నీ నేర్పించిందట. నేర్పిస్తే అప్పుడు ఆయన జ్ఞానోదయం కలిగిందట. తన తప్పు తెలుసుకున్నాడట. అప్పుడు ఆమె చెప్పినాక తెలుసుకొని సుమతి భర్తను వెంట పెట్టుకొని ఇక తిరిగి వచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకొస్తుందట. తీసుకొస్తూ ఉంటే ఏమైందట, ఇక్కడ ఏమంటున్నారంటే ఆపదలకు వేళ నరసి బంధుల చూడు, భయము వేళ చూడు బంటుతనము, పేద వేళ చూడు పెండ్లాము గుణము, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో ఎట్లా చెప్తున్నారు చూడండి. ఆపదలు ఉన్నప్పుడు బంధువులు ఎలా ఉంటారు, మన ఆదుకోవడానికి ఎవరు రారు. ఆపదలో ఆదుకోవడానికి ఎవరు వస్తారో వాళ్ళే నిజమైన బంధువులు. భయము వేళ చూడు బంటుతనము, భయం కలిగినప్పుడు రక్షించేవాళ్ళు. మనం ఎలా ఉంటాము, భయం కలిగినప్పుడు బంటులాగా ఉంటాం, భయపడుతూ ఉంటాం, వాళ్ళకి బంటులాగా పనిచేస్తాం. మరి పేద వేళ చూడు పెండ్లాము గుణము, ఎంత పేదరికము దరిద్రం ఉన్నప్పుడు కూడా ఒకవేళ పెండ్లాము కనుక చక్కగా కలిసిమెలిసి ఉండి ఆనందంగా ఉన్నదనుకో, అప్పుడు ఆమె మంచి భార్య అని అర్థం చేసుకుందాము. కానీ చక్కగా అన్ని సుఖాలు ఉన్నప్పుడు అందరు బాగానే ఉంటారు. కానీ పైసలు లేక ఆరోగ్యం లేక ఇప్పుడు ఈ కౌశికుడు ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె సహించి భరిస్తూ ఉంది కదా. అటువంటి పెండ్లాం యొక్క గుణం అనేది అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఆమె నిజంగా పతివ్రత కాకపోయి ఉంటే, చేతగాని భర్తవు నీ దగ్గర ఎందుకు ఉండాలని ఇవాళ రేపు అంతే కదండి, వెళ్ళిపోతారు. కానీ ఆ పేదరికంలో కూడా ఆమె భరించి ఓపికతో అతనికి సేవలు చేస్తూ ఉంది భర్తకు. అయితే ఇట్లా వీళ్ళు మళ్ళీ వేశ్య ఇంటి నుంచి ఇంటికి తీసుకెళ్తూ ఉంది. అప్పుడు తీసుకెళ్తూ ఉంటే మాండవ్య మహర్షి ఎదురైందట. ఎదురైతే ఈ మాండవ్య మహర్షి పాదాన్ని కౌశికుడు చీకట్లో పొరపాటున దొక్కిండట. ఆయన కనబడలేదు, చూసుకోక దొక్కిండట. అప్పుడు ఆయన కాలు నొప్పితోని బాధపడుతూ ఉన్నాడట. మహర్షికి బాధ మరింత ఎక్కువైపోయిందట పాపం ఆ తొక్కినందువల్ల. అయితే నేటికి దశదిన సూర్యోదయాన నీ తల వ్రక్కలై మరణింతుగాక అని శపించాడు. అంటే 10 రోజుల్లో సూర్యోదయం కాగానే నువ్వు నీ తల 10 వక్కలై మరణిస్తావు అని శపించిండు ఆ మాండవ్య మహర్షి. అప్పుడు ఆ మాండవ్యుడు అలా శపించగానే సుమతికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక ఆమె ఏమన్నదంటే, పతివ్రత శిరోమణి అయిన సుమతి మనస వాచ కర్మణ నేను పతి సేవలోనే పరమార్థాన్ని పొందుతున్నదాన్నైతే నేటికి 10వ రోజు నుంచి సూర్యోదయము స్తంభించి పోవుగాక. సూర్యోదయం అయితే 10 వక్కలై మరణిస్తాడని చెప్పింది కదా. కాబట్టి సూర్యోదయమే కావుడు ఆ రోజు నుంచి అని ఈమె శాసించిందట సూర్యభగవానుడిని ఈ 10 రోజుల తర్వాత. అట్లా ప్రతిశాపం ఇచ్చిందట ఆమె. అయితే మరి పతివ్రత ఆమె తల్లుల శాపానికి తిరుగుంటుందా? ఆమె పతివ్రత కదా, కాబట్టి దీనివల్ల తెలుస్తుంది. మరి ఆ 10 రోజులు కాగానే 10వ రోజు తెల్లవారుజామున సూర్యోదయం కాలేదట. మరి సూర్యోదయం కాకపోతే ముల్లోకాలు గాఢాంధకారంలో ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు లేవాలి? సూర్యోదయం అయితేనే కదా లేచి పనులు చేస్తారు.
సూర్యోదయం కావట్లేదు. అప్పుడు ముల్లోకవాసులు అంధకారంలో మునిగిపోయి బ్రహ్మదేవుణ్ణి విధాతను వేడుకున్నారట, ఏం చేయాలి, ఇది ఎందుకు అయింది అని. అయితే అప్పుడు వాళ్ళు కనుక్కున్నారు అసలు దీనికి కారణం ఏంటి అని. అయితే ఈ విధంగా సుమతి అనే పతివ్రత శాపం ఇవ్వడం వల్ల ఈ విధంగా జరిగింది అని వాళ్ళకి తెలుసుకున్నారట. తెలుసుకొని అప్పుడు ఆమెను ఎలాగా ఆ పతివ్రత శిరోమణి ఎవరున్నారు ఇంకా అని వీళ్ళు ఏం చేసిండ్రు, అత్రి ధర్మపత్ని అనసూయను అర్థించిండ్రట. ఆమె ఎటువంటి గొప్పది, బ్రహ్మ త్రిమూర్తులనే పసిబాలులను చేసి ఊయల్లో ఊపిన మహాసాధ్వి ఆమె, అటువంటిది కదా. మరి ఈ సమస్యకు పరిష్కరించు అని. అయితే దత్తాత్రేయుని మాతృమూర్తి కదా అనసూయ. అయితే ఆ సుమతిని సూర్యోదయానికి అనుమతి ఇమ్మని కోరిందట. అటువంటి మహాసాధ్వికి ఈమె శిష్యురాలు సుమతి. కాబట్టి ఆ శిష్యురాల్ని పిలిచి ఏం చెప్పింది, అమ్మ ఇది నిత్య కర్మలు చేసుకునే వాళ్ళందరూ ఆగిపోవాల్సి వచ్చింది, ఇది ప్రకృతి విరుద్ధము, ఈ విధంగా చేయడము, నువ్వు అనుమతించు సూర్యోదయం కావడానికి అని అడిగిందట. అడిగితే అప్పుడు ఆమె ఏమన్నది అంటే, మరి నా భర్తకు మరణం అని చెప్పినప్పుడు నేనేం చేయగలను, నా భర్త మరణాన్ని మీరు ఆపగలుగుతారా అని అడిగిందట. అడిగితే అప్పుడు ఆ మహిమాన్వితురాలైన అనసూయ తన తపోశక్తి పాతివ్రత్య మహిమ గురించి తెలియజేసిందట. అయితే అప్పుడు సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుంది. అంటే ఆ జగన్మాత వల్ల నీ భర్తకు మరణం అనేది కలగకుండా నేను చేస్తా నా తపోశక్తి వల్ల అని ఆమె మాట ఇచ్చింది. ఆ మాట ఇవ్వడం వల్ల అప్పుడు ఈమె ఆ సూర్యుడికి అనుమతి ఇచ్చింది ఉదయించడానికి. అప్పుడు సూర్యుడు ఉదయించాడు. అంటే ఒక్కరోజు సూర్యుడు రాకుండా మనకు ఎంత ప్రాబ్లం, మన ప్రతి పని ఆగిపోతుంది. సూర్యోదయంతోనే కదా మనము వేకువ అయిందని లేచి పనులు ప్రారంభించుకుంటాం. మనకి ఎన్ని లైట్లు ఉన్నా రాత్రిపూట బంద్ చేసుకొని అడుకుంటాం. పొద్దునప్పుడు సూర్యుడు వెలుగు ఉంటుంది కాబట్టి మనకు అవసరం ఉండదు. కానీ బయట చీకటి ఉంది, సూర్యుడు వెలుగు లేనప్పుడు ఈ లైట్లు ఎన్ని ఉన్నా కూడా మనం ఏమీ కూడా చెయ్యలేని పరిస్థితి. అందుకని అప్పుడు ఈమె ఏం చేసింది అంటే తన తపోశక్తిని ఉపయోగించి ఆమె భర్తకు ఆ మాండవ్య శాపాన కౌశికుడు మరణించిండు సూర్యోదయం కాగానే. మరి ఆయన శాపానికి కూడా విలువ ఇవ్వాలి కదా, ఆయన గొప్ప మహర్షి. మరి మహర్షుల శాపాలు కూడా తిరిగి ఉండదు, అవి జరిగి తీరుతాయి. కాబట్టి సూర్యోదయం అయింది. అప్పుడు ఆ మాండవ్య మహర్షి శాపంతో కౌశికుడు మరణించిండు. అప్పుడు అనసూయాదేవి తన తపశ్శక్తితోని ఆ కౌశికుణ్ణి మళ్ళీ జీవితుణ్ణి చేసింది. చూడండి అందులో కూడా ఎంత ధర్మం ఉంది. అంటే మహర్షి శాపానికి గౌరవించారు, మళ్ళీ ప్రకృతిని ఇతరులకు ఇబ్బంది కలగకుండా సూర్యుడికి అనుమతి ఇచ్చారు. తన గురువు అయిన అనసూయాదేవి చెప్పినట్టు సుమతి విని తన శాపాన్ని తీసేసింది. దానివల్ల సూర్యోదయం కలిగింది. మరి మరణించిన భర్తను తన తపశ్శక్తితోని అనసూయాదేవి మళ్ళీ జీవింపజేసింది అన్నమాట. ఈ విధంగా ఈ సుమతి అప్పుడు అతని కుష్టు వ్యాధి అన్నీ పోయి నవయవ్వనుడుగా జీవించాడట కౌశికుడు. ముందు ఎలా ఉండేనో అట్లా. అప్పుడు ఆయన జ్ఞానోదయం కలిగి చక్కగా ఇద్దరూ కలిసి ఆ భగవంతుని సేవలో వాళ్ళు చరితార్థులు అయినరట. ఆదర్శవంతంగా
జీవించారట వాళ్ళు. అంటే ఒక పతివ్రత తను చెడకుండా ఎప్పుడూ చక్కగా పతి సేవలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తే అంత మహిమా శక్తి ఉంటుంది. తను శాసిస్తే సూర్యుడు ఉదయించొద్దంటే ఉదయించలేదు. అంటే అంత శక్తి కలుగుతుంది మాటలు. అంటే సత్యము అనేది, జ్ఞానము అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ వాక్కు కూడా అంత విలువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరిగింది. మళ్ళీ సత్యమేవ జయతే, ఎప్పుడు నిజము గెలుస్తుంది. కాబట్టి ఈమె చక్కగా భర్త మళ్ళీ మంచివాడుగా మారి, మంచి ఆరోగ్యవంతుడుగా మారి, మళ్ళీ ఇద్దరూ కలిసి ఆ భగవంతుని ధ్యానిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. ఇదండి సుమతి కథ. ఇటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు మన కొన్ని ధర్మాలు అనేవి తెలుస్తాయి. ఎప్పుడు ఇలాంటి ఎంతోమంది పురాణ స్త్రీలు ఉన్నారు. వాళ్ళ గురించి అవకాశాన్ని బట్టి తెలుసుకున్నాను. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.